ఒక సింపుల్ క్వశ్చన్. 5 ఏళ్ల క్రితం మోడర్న్ హాస్పిటల్ లేని రోజుల్లో, సర్జరీస్ టూల్స్ లేని కాలంలో, యాంటీబయోటిక్స్ లేని ప్రపంచంలో మన పూర్వీకులు ఎలా బ్రతికారు? దానికి సమాధానం ఒక్కటే, ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే కేవలం మెడిసిన్ కాదు, అది ఒక లైఫ్ సైన్స్. ఆయుర్ అంటే జీవితం, వేద అంటే జ్ఞానం, అంటే జీవితాన్ని ఎలా బ్యాలెన్స్లో ఉంచాలో చెప్పే శాస్త్రం. డిసీజెస్ని కాదు, రూట్స్ కాసెస్ని ట్రీట్ చేస్తుంది. సిమ్టమ్స్ కాదు, లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేస్తుంది. బాడీని కాదు, బాడీ ప్లస్ మైండ్ ప్లస్ సోల్ని హీల్ చేస్తుంది. ఆయుర్వేదం ఎందుకు అంత శక్తివంతం? మోడర్న్ మెడిసిన్ డిసీజ్ వచ్చాక ఫైట్ చేస్తుంది, కానీ ఆయుర్వేద డిసీజ్ రాకముందే ప్రివెంట్ చేస్తుంది. ఆయుర్వేద రహస్యాల శక్తులు ఏంటో ఇప్పుడు చూద్దాం. న్యాచురల్ హెర్బ్స్ అంటే ప్రకృతి మూలికలు. సీజనల్ రొటీన్ అంటే కాలానికి అనుగుణమైన జీవన విధానం. ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ అంటే ఆహారమే ఔషధం అన్నమాట. బాడీ కాన్స్టిట్యూషన్ అంటే శరీర స్వభావమని. మనిషి బాడీని మషిన్లా కాదు, నేచర్లో చూసి సైన్సే ఆయుర్వేదం. ఇప్పుడు మన శరీరం ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆయుర్వేద ప్రకారం మన బాడీ 3 శక్తుల మీద పనిచేస్తుంది. మొదటిది వాత దోషం అంటే మూమెంట్, నర్వ్స్, జాయింట్. ఇందులో ఇంబ్యాలెన్స్ ఏంటంటే యాంగ్జైటీ, జాయింట్ పెయిన్. ఇక రెండవది పిత్త దోషం అంటే డైజెషన్, హీట్ అన్నమాట. ఇందులో ఇంబ్యాలెన్స్ ఏంటంటే అసిడిటీ మరియు యాంగర్. ఇక మూడవది కఫ దోషం అంటే స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ. ఇందులో ఇంబ్యాలెన్స్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడం, కోల్డ్. ఈ 3 బ్యాలెన్స్ ఉంటే డిసీజ్ అనే వర్డ్కి ఎంట్రీ లేదు. ఇప్పుడు మనం ప్రాచీన ఆయుర్వేద ఔషధాల శక్తి ఏంటో చూద్దాం. మొదటిది తులసి. దీని ఉపయోగం ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్, కోల్డ్, కఫ్, స్ట్రెస్, న్యాచురల్. ఇక రెండవది అశ్వగంధం. దీని ఉపయోగం ఏంటంటే స్ట్రెంగ్త్, స్టామినా, స్ట్రెస్ కిల్లర్, హార్మోనల్ బ్యాలెన్స్. ఇక మూడవది పసుపు. దీని ఉపయోగం ఏంటంటే న్యాచురల్ యాంటీబయోటిక్, ఇన్ఫ్లమేషన్ కిల్లర్, బ్లడ్ ప్యూరిఫైయర్. ఇక నాలుగవది త్రిఫల. దీని ఉపయోగం ఏంటంటే డైజెషన్ కింగ్, డీటాక్స్ మెడిసిన్, గట్ హీలర్. ఇక ఐదవది బ్రాహ్మి. దీని ఉపయోగం ఏంటంటే మెమొరీ బూస్టర్, బ్రెయిన్ కామర్, ఫోకస్ ఎన్హాన్సర్. ఇవి మెడిసిన్ కాదు, నేచర్లో దాచిన పవర్ టూల్ లాంటివి. ఇప్పుడు మనం ఆయుర్వేదం మరియు మోడర్న్ మెడిసిన్కి ఉన్న డిఫరెంట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం 2 భాగాలుగా విడగొడతాం, మోడర్న్ మెడిసిన్ మరియు ఆయుర్వేదిక్. ఇక మోడర్న్ మెడిసిన్ చూసేదైతే లక్షణాలకి మాత్రమే ఉపశమనం. ఇక ఆయుర్వేదిక్ చూసేదైతే వ్యాధి మూలాన నయం చేయడం. మోడర్న్ మెడిసిన్లో తక్షణ ప్రభావం ఉంటుంది, అదే ఆయుర్వేదిక్లో దీర్ఘకాలిక సమతుల్యత ఉంటుంది. మరి మోడర్న్ మెడిసిన్లో దుష్టభావాలు ఎక్కువ, అదే ఆయుర్వేదిక్లో అయితే దుష్టభావాలు చాలా తక్కువ. ఇక్కడ మోడర్న్ మెడిసిన్లో వ్యాధి మీద దృష్టి ఎక్కువ ఉంటుంది, అదే ఆయుర్వేదిక్లో జీవన విధానంపై దృష్టి ఎక్కువ ఉంటుంది. మోడర్న్ మెడిసిన్ ఎమర్జెన్సీలో దేవుడులా ఉంటుంది, అదే ఆయుర్వేదిక్ డైలీ లైఫ్లో రాక్షసుడులా ఉంటుంది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఫాస్ట్ ఫుడ్ కల్చర్, ఇన్స్టంట్ రిజల్ట్ అడిక్షన్, ఈ అన్ని వల్ల మనం మన రూట్స్ని మర్చిపోయాం. కానీ ఇప్పుడు వరల్డ్ మళ్ళీ ఆయుర్వేద వైపు తిరుగుతుంది. సింపుల్ డైలీ ఆయుర్వేదిక్ అలవాట్లు ఇప్పుడు చెప్తాను, దీనివల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. నంబర్ 1, ఉదయం గోరువెచ్చని నీరు తాగడం, కాలానికి అనుగుణమైన ఆహారం తీసుకోవడం, త్వరగా నిద్రకు వెళ్ళడం, ఆయిల్ మసాజ్ చేయడం, అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం. హాస్పిటల్కి వెళ్ళకపోవడం కాదు హెల్త్, హాస్పిటల్ అవసరం పడకపోవడమే ట్రూ హెల్త్. 5 సంవత్సరాల ముందు మన పెద్దోళ్ళు ఫాలో అయిన సైన్స్ ఇప్పుడు వరల్డ్ అడాప్ట్ చేస్తుంది, మనం మాత్రం ఇప్పుడు ఫాలో చేస్తున్నాం. మీ కిచెన్లో ఉన్న మెడిసిన్ గురించి మీరు ఇప్పుడు సీరియస్గా ఆలోచించరా? ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.